నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ కల్పన. సో, గత 2, 3 రోజుల నుండి మనం చూసినట్టయితే ఈ సార్ పేరు జర్నలిస్ట్ బాను మేకల. మనకందరికీ తెలిసిన వ్యక్తే. తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఉన్నది ఉన్నట్టుగా ఖండించే వ్యక్తి బాను గారు. ఎందుకంటే గత 2, 3 రోజుల నుండి శివశక్తి అని కరుణాకర్ సుగుణ ఆహ్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభ గురించి వాళ్ళు కొన్ని మాట్లాడిన మతోన్మాద మాటలను తీసుకొని, ఆ సభలో ఏవైతే మాట్లాడిర్రో, ఆ మాటలను ఉద్దేశించి భానుగారు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినందుకు భానుగారి ఛానల్‌ను రిస్ట్రిక్షన్‌లో ఏసిర్రు, స్ట్రైక్ జేసిర్రు. దయచేసి మతోన్మాదులకు ఒక హెచ్చరిక ఏంటంటే, నువ్వు 10వ వార్షికోత్సవం జరుపుకున్నావు మంచిగానే ఉంది. మంది సొమ్మంతా దోచుకున్నావు మంచిగానే ఉంది. మంది సొమ్ముతోటి నువ్వు 10వ వార్షికోత్సవం చేసినావు గానీ నీ ఇంట్లో నుంచి తెచ్చినవా? ఏవేవో ఫండ్లు తీసుకొనొచ్చి చేసినవు. అయితే భానుగారు ఏమన్నారంటే, ఆ మంది సొమ్ముతో గాదు, నువ్వు మంచిగా చేస్తే అప్పుడు మేము మెచ్చుకుంటాము. 2000 మంది వస్తారు అని ఈయన అన్నాడు. 2000 మంది వచ్చిర్రు అని భానుగారు అన్నారు. కానీ కరుణాకర్ సుగుణ ఏమన్నాడంటే 10,000 మంది వచ్చిర్రు, 15,000 మంది వచ్చిర్రు. సరే ఎంతమంది అయినా రాని. అయితే భాను గారు ఏం మాట్లాడిరో ఒకసారి మనం విందాం. చూడండి. అందరికి నమస్కారం అండి. నేను భాను మేకల. మన ఛానల్ కి మతోన్మాదులు రిపోర్ట్స్ కొట్టారు. ఒక వారం రోజుల దాకా మన ఛానల్లో ఎలాంటి వీడియో గానీ పోస్ట్ గానీ పెట్టడానికి లేకుండా రిపోర్ట్స్ కొట్టారు. మన ఛానల్ రిస్ట్రిక్షన్ లో పడింది. సో ఈ సందర్భంగా జర్నలిస్ట్ భాను గారికి మేమేం తెలియజేస్తున్నామంటే, సార్ మీ ఛానల్ కి స్ట్రైక్ వేసిరు కదా, అలాంటి ఛానళ్ళు 100 ఉంటాయి సార్ మీ వెనక. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వారం రోజులు మీరు ఇంకేదైనా వాళ్ళ మీద పోస్టులు పెట్టాలి అంటే నేను లైవ్ గా తెలియపరుస్తున్నా. మా ఛానల్ నుండి మేము ప్రసారం చేస్తాం. అట్లనే ఇంకా వేరే ఛానల్స్ కూడా మేము ప్రసారం చేస్తామని మీకు మాట ఇస్తున్నా. కరుణాకర్ సుగుణకి ఒక సవాల్ విసిరిండు భాను గారు. ఆ మాట ఏంటంటే, నీ సొంతంగా నీ డబ్బులు ఖర్చు చేసి నువ్వు 1,00,000 మందితో సభ పెట్టి చూపి కరుణాకర్ సుగుణ అని. అయితే మతాలను అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? చిన్నప్పటి నుండి మనం అందరం చదువుకుందేంది, భారతీయులు నా సహోదరులు సహోదరిమణులు అని మనం చదువుకున్నాం. అట్లనే భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మతాలకు మధ్య చిచ్చులు పెట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియాలో హైప్ అవ్వాలని మతాల మధ్య గొడవలు పెడుతున్నారు. ఇంకో కొంతమంది వాళ్ళు ఫేమ్ అవ్వాలని, ఇంకో కొంతమంది డబ్బులకు ఆశపడి ఇట్లా మతాలను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. అయితే కరుణాకర్ సుగుణ ఈ సోషల్ మీడియాను వేదికగా ప్రతి కులం వాడు బాగుండాలని నేను పనిచేస్తున్నా. నువ్వు ఒక మతం కోసం గొడవ పెట్టేస్తున్నావు. నేను ఒక మతం కోసం కాదు, ప్రతి మనిషి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నా వాళ్ళే, ప్రతి మనిషి బాగుండాలని నేను మాట్లాడుతున్నా, నేను పనిచేస్తున్నా. చూద్దాం నువ్వు ఎక్కువ ఇది లేకపోతే చూడండి. ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా పనిచేసే భాను గారు ఏమంటున్నారంటే, నువ్వు ఓన్లీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు, నువ్వు ఓన్లీ ఒక మతానికి మాత్రమే పని చేస్తున్నావు. నేను సో జర్నలిస్టులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఒక్క మతానికి సంబంధించి కాదు మేము పనిచేసేది, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఏదైనా సరే మనుషులను మనుషుల్లాగా చూడాలి కానీ మతాన్ని కాదు చూడాల్సింది. నీలాగా మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే వాళ్ళం కాదు మేము అని చెప్పి ఆయన ఒక సవాల్ విసురుతున్నాడు. చూడండి. ఇలాంటి ఛానల్స్ ఒకవేళ మీరు ఎన్ని స్ట్రైక్స్ చేసినా భయపడి, ధైర్యం లేక, ఎదురుంగొచ్చి మాట్లాడే ధైర్యం లేక కరుణాకర్ సుగుణ నువ్వు ఈ ఛానల్ మీద స్ట్రైక్ వేసినావు కదా, ఇలాంటి ఛానళ్ళు వేలు ముట్టుకొస్తాయి అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఒక చిన్న వీడియో చూద్దాం. చూడండి. తగిలినట్టుంది నీకు. చిన్నజీవర స్వామి గారు లెంపకాయలు వేసిన దాన్ని బాగానే కవరింగ్ చేసుకుంటున్నావు. ఆ కవరింగ్ కూడా నీ కడుపు బాధ, నీ కడుపు ఇది అంతా అర్థమైపోతుంది. ఏంటి మత మార్పిడి బ్యాచ్ కి మూడిందా? కరుణాకరు, నువ్వైనా ఒక మతం కోసం పనిచేస్తున్నావు.
సో ఈ 10th యానివర్సరీలో వాళ్ళను వాళ్ళు పొగుడుకోకుండా, వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా, అక్కడ ఏం జరిగిందంటే మతోన్మాదులకు మూడింది. సో మతాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి సభలు పెడుతున్నారా కరుణాకర్ సుగుణ అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఎవరి కోసం మీరు అది పెట్టిండ్రు? మీరు 10th యానివర్సరీ చేసుకోవడానికి ఆ సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు మతోన్మాదుల ముఠాకు మూడింది అని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీరు మతాలకు మధ్య గొడవలు పెడుతున్నారా, లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నారా? నీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన ధర్మాన్ని కాపాడుతున్నావా, లేకపోతే భారతదేశం నేర్పించిన ధర్మాన్ని కాపాడుతున్నావా? నువ్వు మతాలని రెచ్చగొడుతూ ఏ ధర్మాన్ని నువ్వు కాపాడుతున్నావు? ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి కూడా మాట్లాడుతూ ఏమన్నాడు? నువ్వు క్రిస్టియన్ కి వ్యతిరేకంగా కాదు, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ కోసం సరిగ్గా పని చేయి అని ఆయన మిమ్మల్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఇది అన్ని క్రిస్టియన్ సోషల్ మీడియాలో కావచ్చు, హిందూ సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతుంది ఆయన మాట్లాడిన మిమ్మల్ని హెచ్చరించిన మాటలు. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, నువ్వు మతానికి మధ్యలో గొడవలు పెడుతూ మతాలలో నుండి డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళు ఎట్లనన్నా పోని, నువ్వు మాత్రం హంగులు ఆర్భాటాలు చేసుకుంటున్నావు. నీ ఇంట్లో నుండి నువ్వు ఒక్క రూపాయి తెచ్చుడు లేదు, అందరి దగ్గర నుండి ఫండ్ కలెక్ట్ చేసుకుంటావు. నీ ఛానల్ ఓపెన్ చేస్తే మొత్తం ఏముంటది, కింద అకౌంట్ నెంబర్లు అవి ఇవి ఉంటాయి. నువ్వు అంటావు కదా క్రైస్తవులను అడుక్కుంటావు, బిచ్చపోలలాగా అడుక్కుంటురు, లేకపోతే స్కానింగ్ పెట్టి రూపాయి అడుక్కుంటురు అని. నీ ఛానల్లో నువ్వు అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు పెట్టినావు కరుణాకర్ సుగుణ అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ జోబ్ లో నుండి తెచ్చి చూడండి. ఒక్క రూపాయి ఎవరిని చంద అడగకూడదు, చూడండి, ఎవరిని చంద అడగకుండా పెట్టు. పెట్టగలవా? దమ్ముందా? మత గొడవలు పెట్టడం కాదు, మత గొడవలు లేకుండా రామాయణ గ్రంథాలు బోధించాలి, పూజారులను ఆదుకోవాలి, తర్వాత హిందూ కుటుంబాలు పేద కుటుంబాలు ఆదుకోవాలి. ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ మనం చూస్తున్నాం. మత గొడవలు పెట్టడం కాదు, నీ మతాన్ని నువ్వు బోధించుకుంటూ, నువ్వు రామాయణం కావచ్చు, గీత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు బోధించుకుంటూ హిందూ కుటుంబంలో ఉన్న పేదవాళ్ళను నువ్వు ఆదుకోగలుగుతావా? ఈ ఫండ్ కాకుండా, ఎవరో వేసే డబ్బులు కాకుండా నీ జోబ్ లో నుండి నువ్వు తీసి ఆదుకునే దమ్ము నీకుందా అని చెప్పేసి ఈ రోజు భానుమేకల కాదు, నేను కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. ఆయన ఛానల్ మీద నువ్వు స్ట్రైక్ వేసినావు కదా, వాళ్ళ ఛానల్ కి ఇలాంటి 100 ఛానల్స్ మళ్ళీ ముందుకు వస్తాయి అనేది కరుణాకర్ సుగుణ నువ్వు గుర్తుపెట్టుకో. ఈ సందర్భంగా నేను కూడా నీకు ఒక సవాల్ ఏం విసురుతున్నా అంటే, వేరే మతాలను ఉద్దేశించి మాట్లాడడం పక్కన పెట్టి, నువ్వు ఏదైతే ధర్మం నమ్ముతున్నావో, నువ్వేదైతే మతం అని నమ్ముతున్నావో దాన్ని మాత్రమే నువ్వు బోధించుకు, దాన్ని అనుసరించి నడుచు. నీకు దమ్ముంటే అప్పుడు నువ్వు పేదవాళ్ళకి సహాయం చేయి, నీ జోబులో నుండి తీసి సహాయం చేయి. ఇట్లా క్వశ్చన్ చేసిన వాళ్ళందరు ఛానళ్ళ మీద నువ్వు స్ట్రైక్ వేసుకుంటూ పోతే నీ ఛానల్ మీద మేము వేయలేమా స్ట్రైక్? ఆలోచించండి ప్రజలారా, మీరు కూడా ముఖ్యంగా ఆలోచించండి. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, ఎవరైనా సరే హిందుత్వం గాని, క్రిస్టియన్ గాని, ముస్లిం గాని మతాలకు మధ్య గొడవలు పెట్టే వారిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు దాదాపు ఆయన అన్నట్టుగా 14,000 మంది సభ నిర్వహించినప్పుడు ఆ 14 మందికి ఒక థంబ్నెయిల్ చూసిన నేను, 1,50,00,000 రూపాయల ఖర్చు అయింది అన్నట్టుగా పెట్టిర్రు. ఈ 1,50,00,000 ఖర్చు ఎవరికి ఉపయోగపడింది? కరుణాకర్ సుగుణకి, లేకపోతే శివశక్తి అని హంగులు ఆర్భాటాలు చేయడానికి. ఇదే 1,50,00,000 రూపాయలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, ఈ ఖర్చు మొత్తం తీసుకెళ్లి నువ్వు పేద ప్రజలకు పెట్టొచ్చు. లేకపోతే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో హిందూ ధర్మం అని, ఆ హిందూ ధర్మంలో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు, లేకపోతే మంచి బోధ చేయడానికి ఒక సెంటర్లు ఏర్పాటు చేసి నువ్వు మంచిగా బోధ చేయగాని ఎందుకు ఇతర మతాల మీద పడి సావడం నువ్వు? అసలు ఆలోచించండి ప్రజలారా. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే అసలు మనం భారతదేశంలో బతుకుతున్నామా లేకపోతే పాకిస్తాన్ లో బతుకుతున్నామా అర్థమైతలేదు. గత కొద్ది రోజుల నుండి ఎక్కడ చూసినా కూడా మతోన్మాదం.
ఈ మాటలే మనం వింటున్నాం కానీ పొద్దున్న లేస్తే ఈ మతాన్ని వాళ్ళు దూషించడం, ఆ మతాన్ని వీళ్ళు దూషించడం. అసలు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించవచ్చు. ఇది స్వచ్ఛందంగా మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఇది తెలియదా నీకు కరుణాకర్ సుగుణాన్ని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నమ్మినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు మంచిగా ప్రకటించుకో. అవతలి వాళ్ళ ధర్మంతో నీకేం పని? నువ్వు ఇంత పెద్ద సభ పెట్టి ఒక్కొక్కరికి మతోన్మాదుల కంటే ఆ మతోన్మాదులలో వచ్చే వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? సో ఈ సందర్భంగా నేను ఒకటే హెచ్చరిస్తున్నా, కరుణాకర్ సుగుణకు కావచ్చు, శివశక్తి వాళ్ళకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మాన్ని నువ్వు బోధించు. అంతేగాని ఇతర మతాల మీద పడి ఏడవడం మానేసేయ్.